హాయ్, వెల్కమ్ టు డీడ్ మేకర్. ఈ వీడియోలో న్యూ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ అప్లికేషన్లో సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ లాంటి డాక్యుమెంట్స్ జనరేట్ చేయడానికి ధరణి అప్లికేషన్లో లేదంటే ఐజిఆర్ఎస్ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసుకున్నట్టు సింపుల్ స్టెప్ బై స్టెప్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫామ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు బయ్యర్ డీటెయిల్స్, సెల్లర్ డీటెయిల్స్ ముందే యాడ్ చేసుకుంటే డాక్యుమెంట్ ఫామ్లో డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఒక్కసారి ప్రొఫైల్ యాడ్ చేస్తే ఎన్ని డాక్యుమెంట్లలో అయినా యూజ్ చేయొచ్చు. అంటే 3-4 డాక్యుమెంట్లలో సేమ్ సెల్లర్ ఉన్నాడనుకోండి, మళ్ళీ డీటెయిల్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తప్పులు పోయే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. మీరు యాడ్ చేసిన ప్రొఫైల్స్లో తప్పులు ఉంటే ఎడిట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో మీరిక్కడ ప్రొఫైల్స్లో ఎడిట్ చేస్తే ఈ ప్రొఫైల్ యాడ్ చేసిన డాక్యుమెంట్లు అన్నింటిలో ఆటోమేటిక్గా కరెక్షన్ అయిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రొఫైల్స్ ఒక్కసారి యాడ్ చేస్తే డిలీట్ చేయడం మాత్రం కుదరదు. అయితే క్లారిటీ కోసం మనం క్రియేట్ చేసే డాక్యుమెంట్లో 2 సెల్లర్స్, 1 బయ్యర్, మొత్తం 3 ప్రొఫైల్స్ ఉన్నాయనుకుందాం. ఫస్ట్ 2 ప్రొఫైల్స్ ముందే యాడ్ చేద్దాం. మిగిలిన 1 ప్రొఫైల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు యాడ్ చేద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూలో ప్రొఫైల్స్ క్లిక్ చేయండి. టాప్ రైట్ సైడ్ కార్నర్లో యాడ్ ప్రొఫైల్ అనే బటన్ పై క్లిక్ చేయండి. ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. మీరు యాడ్ చేయాల్సిన ప్రొఫైల్ ఐడి ప్రూఫ్స్ యొక్క ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకేసారి మల్టిపుల్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఎడిటింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇమేజ్ క్రాప్ చేయాలంటే కర్సర్ని టాప్ లెఫ్ట్ లో ఉంచి లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకుని కిందికి ఇలా డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ క్రాప్ చేసిన ఏరియాలో రైట్ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. మీరు సింగిల్ సైడ్ ఐడి ప్రూఫ్ యాడ్ చేస్తున్నారా లేక ఫ్రంట్ అండ్ బ్యాక్ ఐడి ప్రూఫ్ యాడ్ చేస్తున్నారా అనేది సెలెక్ట్ చేయండి. ఒకవేళ పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఐడి ప్రూఫ్స్ యాడ్ చేశాక నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రొఫైల్ యొక్క పర్సనల్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసి యాడ్ ప్రొఫైల్ బటన్ ని క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసిన ప్రొఫైల్స్ లిస్ట్ లో యాడ్ అవుతుంది. సేమ్ పద్ధతిలో ఇంకో ప్రొఫైల్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ న్యూ డాక్యుమెంట్ పై క్లిక్ చేయండి. ఫస్ట్ డాక్యుమెంట్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్ లాంగ్వేజ్, లింక్ డాక్యుమెంట్ డీటెయిల్స్, అలాగే డాక్యుమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. డాక్యుమెంట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఫామ్ స్టెప్స్ కనబడతాయి. ఫస్ట్ ప్రాపర్టీ డీటెయిల్స్, నెక్స్ట్ బౌండరీస్ అండ్ డైమెన్షన్స్. ఇమేజ్ డీటెయిల్స్ అంటే సెల్లర్ ఐడి ప్రూఫ్ యాడ్ చేయాలి.
నెక్స్ట్ సెల్లర్ బయ్యర్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఒక స్టెప్ కంప్లీట్ అయ్యాకే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తుంది. సో ఇక్కడ ప్రాపర్టీ డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. ఈ సెలెక్షన్ ఫీల్డ్స్ ని మౌస్ తో సెలెక్ట్ చేయొచ్చు లేదా కీబోర్డ్ లో ఆప్షన్ యొక్క ఫస్ట్ లెటర్ టైప్ చేస్తూ కూడా సెలెక్ట్ చేయొచ్చు. సర్వే నంబర్స్ ఇంగ్లీష్ లో టైప్ చేస్తే తెలుగులో ఆటోమేటిక్ గా వస్తాయి. మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ బ్లాక్ నంబర్ అలాగే లేఅవుట్ నేమ్ అనేవి ఆప్షనల్ ఫీల్డ్స్. ఇక్కడ మీరు ఎంటర్ చేసేది ఏమీ లేదనుకోండి, ఖాళీగా వదిలేయకుండా 0 ఎంటర్ చేయాలి. ఇక్కడ లేఅవుట్ టైప్స్ లో లేఅవుట్ కనుక డిటిసిపి అప్రూవ్ అయ్యి టిఎల్పి నెంబర్ తో పాటు సి నెంబర్ కూడా ఉన్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ డిటిసిపి విత్ సి నెంబర్ సెలెక్ట్ చేయండి. సి నెంబర్ లేకపోతే వితౌట్ సి నెంబర్ సెలెక్ట్ చేయండి. డిటిసిపి కాకుండా నాలా నంబర్ మాత్రమే ఉంటే ఓన్లీ నాలా నంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఏ డీటెయిల్స్ లేకపోతే నన్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నాలా నంబర్ ఇష్యూడ్ అథారిటీ నేమ్ ఫీల్డ్ లో నాలా నంబర్ ఇచ్చిన సంస్థ పేరు అంటే రెవెన్యూ ఆఫీసా లేక మున్సిపాలిటీనా అనేది రాయండి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ సెలెక్ట్ చేయాలి. అయితే నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 1, 2 కాకుండా ఎక్కువ ఉంటే మీరు ఎక్స్ట్రా డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే డ్రాయింగ్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ సింగిల్ ప్లాట్ డ్రాయింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. బౌండరీస్ పేజ్ ఓపెన్ అవుతుంది. టాప్ సైడ్ ఇక్కడ డ్రాయింగ్ లో నార్త్ ఉంది, సో నార్త్ సెలెక్ట్ చేయండి. తర్వాత బౌండరీస్ ఎంటర్ చేయండి. నార్త్ సైడ్ రోడ్ ఉంది, రోడ్ విడ్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ కార్నర్ లో రోడ్ కంటిన్యూ అవుతుందా లేదా ఎండ్ అవుతుందా అనేది సెలెక్ట్ చేయాలి. నార్త్ సైడ్ రోడ్ లెఫ్ట్ సైడ్ కంటిన్యూ అవుతుంది, రైట్ సైడ్ ఎండ్ అవుతుంది. సౌత్ సైడ్ ప్లాట్ ఉంది, ప్లాట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈస్ట్ సైడ్ రోడ్ ఉంది అండ్ రోడ్ టాప్ అండ్ బాటమ్ బోత్ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. వెస్ట్ సైడ్ ప్లాట్ ఉంది. నెక్స్ట్ డైమెన్షన్స్ ఎంటర్ చేయాలి. ప్లాట్ నెంబర్ 22. నెక్స్ట్ షేప్ ఆఫ్ ప్లాట్ స్క్వేర్, రెక్టాంగిల్, 1 సైడ్ క్రాస్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ప్లాట్ డైమెన్షన్స్ అన్ని సైడ్లు ఈక్వల్ గా ఉంటే స్క్వేర్ సెలెక్ట్ చేయాలి. అపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే రెక్టాంగిల్ సెలెక్ట్ చేయాలి. అలా కాకుండా ఏదైనా ఒక సైడ్ క్రాస్ ఉందనుకోండి, 1 సైడ్ క్రాస్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ అపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి రెక్టాంగిల్ సెలెక్ట్ చేస్తున్నాను. నార్త్ సైడ్ డైమెన్షన్ 30 feet అండ్ ఈస్ట్ సైడ్ 45 feet. డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఆ డైమెన్షన్స్ పై క్లిక్ చేయండి. కింద టేబుల్లో మనం ఎంటర్ చేసిన ప్లాట్ నంబర్స్, డైమెన్షన్స్, వాటి ఎక్స్టెంట్స్ కూడా వస్తాయి. దాని కింద డ్రాయింగ్ ప్రివ్యూ వస్తుంది. ఏదైనా మిస్టేక్ చేసుంటే కరెక్ట్ చేసి అప్డేట్ డ్రాయింగ్ పై క్లిక్ చేస్తే మళ్ళీ అప్డేటెడ్ ప్రివ్యూ వస్తుంది.
రైట్ సైడ్ లో డ్రా టు స్కేల్ ఆప్షన్ ఉంటుంది. కింద కంపాస్ డయాగోనల్ గా ఉంటే రొటేట్ చేయొచ్చు. అలాగే డ్రాయింగ్ తో పాటు రూట్ మ్యాప్ ఇమేజ్ కూడా అటాచ్ చేయొచ్చు. నెక్స్ట్ 2 ఫ్లాట్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 2 సెలెక్ట్ చేయండి. డ్రాయింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక టేబుల్ వస్తుంది. ఈ టేబుల్లో ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ప్లాట్ ని రిప్రజెంట్ చేస్తుంది. టాప్ సైడ్ సెలెక్ట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఉన్న టేబుల్ ను లేఅవుట్ లోని సెగ్మెంట్ తో మ్యాచ్ చేయండి. ఒకవేళ ఫ్లాట్స్ ఇలా హారిజంటల్ గా ఉంటే రొటేట్ చేసి టేబుల్ తో మ్యాచ్ చేసి చూడాలి. సో టాప్ సైడ్ ఇక్కడ నార్త్ ఉంది. నార్త్ సెలెక్ట్ చేయండి. తర్వాత బౌండరీస్ ఎంటర్ చేయండి. ఇక్కడ వెస్ట్ సైడ్ ప్లాట్ నంబర్స్ 2 ఉన్నాయి కాబట్టి ప్లాట్ నంబర్స్ మధ్యలో కామా ఎంటర్ చేయాలి. 146, 147. నెక్స్ట్ ఇక్కడ టేబుల్లోని ప్రతి సెల్ అంటే ప్రతి ప్లాట్ కి ఒక చిప్ వస్తుంది. వీటిపై క్లిక్ చేసి ప్లాట్ డైమెన్షన్స్ ఎంటర్ చేయొచ్చు. డ్రాయింగ్ ని టేబుల్ తో మ్యాచ్ చేసినప్పుడు A1 ప్లాట్ నెంబర్ 112, షేప్ 1 సైడ్ క్రాస్ సైడ్ నార్త్. నెక్స్ట్ డైమెన్షన్స్ ఎంటర్ చేసి ఆ డైమెన్షన్స్ బటన్ క్లిక్ చేయండి. A2 ప్లాట్ నంబర్ 113. ఫైనల్ గా డ్రాయింగ్ ప్రివ్యూ వస్తుంది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ లో లాగా నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ మోర్ దాన్ 2 ఉంటే ఎలా చేయాలో చూద్దాం. ఏ లేఅవుట్ లో అయిన ప్లాట్లు ఇక్కడ చూపించినట్లు ఒక టేబుల్ లో కాలమ్స్ అండ్ రోస్ లాగా అరేంజ్ చేసి ఉంటాయి. వీటిని ఈ అప్లికేషన్ లో సెగ్మెంట్స్ అంటారు. ఒకటే కాలం ఉంటే సింగిల్ కాలం సెగ్మెంట్ అండ్ 2 కాలమ్లు ఉంటే డబుల్ కాలమ్ సెగ్మెంట్ అంటారు. ఇక్కడ ఈ డ్రాయింగ్ కూడా రోస్ అండ్ కాలమ్స్ లాగే ఉంది. ఫస్ట్ రోలో 1 ప్లాట్ ఉంది, సెకండ్ రోలో 2 ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ థర్డ్ రోలో కూడా 2 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ డబుల్ కాలమ్ పాటర్న్ లాగే ఉంది. కానీ ఫస్ట్ రోలో ఒకటే ప్లాట్ ఉంది. అయితే దీన్ని డ్రాయింగ్ పేజ్ లో ఎడిట్ చేయొచ్చు. సో పాటర్న్ కో డబుల్ కాలమ్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ నెంబర్ ఆఫ్ రోస్ చూస్తే 1, 2, 3. సో 3 ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయాలి. డ్రాయింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ బేస్ చేసుకుని ఒక టేబుల్ వస్తుంది. ఈ టేబుల్లో ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ప్లాట్ ని రిప్రజెంట్ చేస్తుంది. టేబుల్ కి పైన స్ప్లిట్, మర్జ్ అనే బటన్స్ ఉంటాయి. ఇవి ఎందుకు అంటే ఈ డ్రాయింగ్ లో లాగా సెగ్మెంట్ ఫస్ట్ రోలో లేదా లాస్ట్ రోలో ఒకటే ప్లాట్ ఉండి మిగతా రోస్ అన్నింట్లో 2 ప్లాట్లు ఉంటే ఇక్కడ ఆ 2 ఫ్లాట్స్ సెలెక్ట్ చేసి మర్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ రోలో లేదా లాస్ట్ రోలో 3 ప్లాట్లు ఉంటే ఇక్కడ A1, A2 పై క్లిక్ చేసి స్ప్లిట్ ఇంటూ 3 క్లిక్ చేస్తే ఫస్ట్ రోలో 3 సెల్స్ వస్తాయి. ఇలాగే సింగిల్ కాలమ్ సెగ్మెంట్స్ కూడా ఎడిట్ చేయొచ్చు. అయితే ఈ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ లో ఫస్ట్ రోలో 1 ప్లాట్ ఉంది. సో మర్జ్ చేస్తున్నాను. ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక సెట్ డైమెన్షన్స్ పై క్లిక్ చేయాలి. టాప్ సైడ్ సెలెక్ట్ చేసేటప్పుడు 2 ప్లాట్ ఎగ్జాంపుల్ లాగే ఇక్కడ ఉన్న టేబుల్ ను డ్రాయింగ్ తో మ్యాచ్ చేయండి. టాప్ సైడ్ ఈస్ట్ ఉంది. తర్వాత బౌండరీస్ ఎంటర్ చేయండి.
నెక్స్ట్ ప్లాట్ డైమెన్షన్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ A1 ప్లాట్ నెంబర్ 62. అయితే ఇక్కడ డ్రాయింగ్ లో చూస్తే మిగతా ప్లాట్లు అన్నింటికీ డైమెన్షన్స్ సేమ్ ఉన్నాయి. కాబట్టి అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసి డైమెన్షన్స్ ఇవ్వవచ్చు. అయితే ప్లాట్ నంబర్స్ ఎంటర్ చేసేటప్పుడు సెలెక్టెడ్ చిప్స్ ఉన్న ఆర్డర్లోనే ఎంటర్ చేయాలి. A2 ప్లాట్ నెంబర్ తర్వాత B2 ప్లాట్ నెంబర్. కింద డ్రాయింగ్ ప్రివ్యూ వస్తుంది. ఏదైనా మిస్టేక్ చేసుంటే కరెక్ట్ చేసి అప్డేట్ డ్రాయింగ్ పై క్లిక్ చేస్తే మళ్ళీ అప్డేటెడ్ ప్రివ్యూ వస్తుంది. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నట్లయితే సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయాలి. ప్రొఫైల్ ఇమేజెస్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బాటంలో ప్రొఫైల్స్ యాడ్ చేయడానికి 2 ఆప్షన్స్ కనబడతాయి. యాడ్ ఫ్రమ్ గ్యాలరీ అండ్ యాడ్ ఫ్రమ్ ప్రొఫైల్స్. యాడ్ ఫ్రమ్ ప్రొఫైల్స్ క్లిక్ చేస్తే ప్రొఫైల్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మనం డాక్యుమెంట్ క్రియేట్ చేయక ముందు యాడ్ చేసిన ప్రొఫైల్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రొఫైల్ మెనూ బటన్ పై క్లిక్ చేస్తే వెండర్, వెండీ, విట్నెస్ లిస్ట్ వస్తుంది. సో ఈ ప్రొఫైల్ ని వెండర్ 1 ప్రొఫైల్ గా సెలెక్ట్ చేద్దాం. ఇంకో ప్రొఫైల్ ని వెండీగా సెలెక్ట్ చేసి క్లోజ్ చేయండి. ఇక్కడ వెండర్ 1 అండ్ వెండీ ఇమేజ్ అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వెండర్ ప్రొఫైల్ ముందు యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేద్దాం. యాడ్ ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. మీరు యాడ్ చేయాల్సిన ప్రొఫైల్ ఐడి ప్రూఫ్స్ యొక్క ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకేసారి మల్టిపుల్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఎడిటింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఐడి ప్రూఫ్స్ ఎడిట్ చేసి యాడ్ చేయండి. అయితే మీరు ఇప్పుడు యాడ్ చేసిన వెండీ ప్రొఫైల్ కూడా ప్రొఫైల్స్ లిస్ట్ లో యాడ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రొఫైల్ ని వేరే డాక్యుమెంట్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఐడి ప్రూఫ్స్ యాడ్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రొఫైల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వెండర్ ప్రొఫైల్ ఆల్రెడీ యాడ్ చేశాం కాబట్టి డీటెయిల్స్ ఆటోమేటిక్ వస్తాయి. సో ఇక్కడ యాడ్ సెల్లర్ బటన్ క్లిక్ చేస్తే ప్రొఫైల్ డీటెయిల్స్ ప్రివ్యూ వస్తుంది. ఇక్కడ సెకండ్ సెల్లర్ ప్రొఫైల్ యొక్క పర్సనల్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసి యాడ్ ప్రొఫైల్ బటన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వెండీ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్ గా వస్తాయి.
ఫైనల్ గా షో ప్రివ్యూ బటన్ క్లిక్ చేస్తే డాక్యుమెంట్ ప్రివ్యూ వస్తుంది. ఒకవేళ కరెక్షన్స్ ఏమైనా ఉంటే బ్యాక్ కి వెళ్లి ఎడిట్ చేయొచ్చు. ప్రివ్యూ సరిగ్గా ఉంటే బాటన్లో సేవ్ అండ్ ఫినిష్ బటన్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ సేవ్ అవుతుంది. డాక్యుమెంట్స్ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తే రీసెంట్ గా క్రియేట్ చేసిన డాక్యుమెంట్ కనిపిస్తుంది. ఈ డాక్యుమెంట్ పై క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ డాక్యుమెంట్ లో కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేయొచ్చు. ప్రివ్యూ క్లిక్ చేసి డాక్యుమెంట్ ప్రివ్యూ చూడొచ్చు. నెక్స్ట్ శాంపిల్ డాక్యుమెంట్ క్లిక్ చేసి డాక్యుమెంట్ PDF శాంపిల్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రింట్ డాక్యుమెంట్ క్లిక్ చేసి డాక్యుమెంట్ ప్రింటబుల్ PDF క్రియేట్ చేయొచ్చు. సిమిలర్లీ ప్రింట్ ఇమేజెస్ క్లిక్ చేసి ID ప్రూఫ్ ఇమేజెస్ PDF డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు డాక్యుమెంట్ ప్రింట్ తీయడం కంటే ముందు ఎన్నిసార్లైనా ఎడిట్ చేయొచ్చు. ఒక్కసారి ప్రింట్ డాక్యుమెంట్ లేదా ప్రింట్ ఇమేజెస్ క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ పోతుంది. సో డాక్యుమెంట్ ప్రింట్ చేశాక కూడా ఎడిట్ చేయాలి అంటే మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలి. నెక్స్ట్ రీసేల్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్లో చేసిన డాక్యుమెంట్ కి కొన్ని రోజుల తర్వాత రీసేల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.
రీసేల్ పై క్లిక్ చేస్తే ఈ డాక్యుమెంట్ ప్రాపర్టీ డీటెయిల్స్, బౌండరీస్ అండ్ డైమెన్షన్స్ ఆటోమేటిక్గా న్యూ డాక్యుమెంట్లో కాపీ అవుతాయి. అలాగే ఈ డాక్యుమెంట్ లోని బయ్యర్ డీటెయిల్స్ న్యూ డాక్యుమెంట్ లో సెల్లర్ డీటెయిల్స్ లాగా కాపీ అవుతాయి. సో న్యూ డాక్యుమెంట్ లో ఓన్లీ బయ్యర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు. సో ఇదే పద్ధతిలో ఎన్ని డాక్యుమెంట్స్ అయినా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం డీడ్ మేకర్ వెబ్సైట్ చూడండి.